మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసాల్లో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన 16 బృందాలు ఏకకాలంలో 15 చోట్ల సోదాలు జరుపుతున్నాయి. స్థానిక పోలీసులను కాదని ప్రత్యేకంగా సీఆర్పీఎఫ్ జవాన్ల భద్రత మధ్య ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. గతంలో కూడా ఎన్నికల సమయంలో ఈడీ అధికారులు సోదాలు చేశారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి భాస్కర్ అందజేశారు. భాస్కర్, చెప్పండి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసాల్లో ఏకకాలంలో 15 చోట్ల సోదాలు ఈడీ జరుపుతున్నట్లుగా మనకు సమాచారం అందుతోంది. డీటెయిల్స్ ఏంటి? నివాసం కార్యాలయంతో పాటు ఖమ్మంలోని తన నివాసం, హిమాయత్ నగర్ లోని నివాసంతో పాటు బంజారాహిల్స్ లోని తన కార్యాలయంతో పాటు ఇతర కన్స్ట్రక్షన్ కంపెనీల్లో ఏకకాలంలో 15 చోట్ల ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీ నుంచి వచ్చినటువంటి ఈడీ అధికారుల ప్రత్యేక టీం మొత్తం 15 చోట్ల ఈ సోదాలు కొనసాగిస్తున్నాయి. కర్ణాటకకు సంబంధించినటువంటి 600 కోట్ల వాల్మీకి స్కామ్ కు సంబంధించి అప్పట్లో 25 కోట్ల రూపాయల నుంచి 45 కోట్ల రూపాయలు వివిధ కాంగ్రెస్ నాయకులకు సంబంధించినటువంటి అకౌంట్లోకి వచ్చాయి. దాని ద్వారా ఎన్నికల్లో ఖర్చు చేశారనేటువంటి అంశం పైన ఇప్పుడు ప్రస్తుతానికి విచారణ కొనసాగుతుంది. అంతేకాకుండా ఇటు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించినటువంటి వివిధ కన్స్ట్రక్షన్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఆ కన్స్ట్రక్షన్ కంపెనీలకు సంబంధించినటువంటి దాంట్లో ఎక్కడా కూడా లెక్కలు సరిగ్గా చూపించకపోవడం, అంతేకాకుండా ఇటు ఔటర్ రింగ్ రోడ్డు ప్రాంతంలో నిర్మిస్తున్నటువంటి కన్స్ట్రక్షన్ కావచ్చు, ఇతర కంపెనీలకు సంబంధించినటువంటి దాంట్లో ఆ కంపెనీకి వచ్చినటువంటి నిధులకు సంబంధించి చాలా చోట్ల అవకతవకలు ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి ఈ సోదాలు జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం 15 బృందాలు ఏకకాలంలో పొంగులేటి నివాసంలో, కార్యాలయంలో, ఇతర బంధువుల ఇళ్లలో సోదాలు కొనసాగిస్తున్నారు. ఈ సోదాలకు సంబంధించి ఎంతవరకు కొనసాగుతాయి అనేటువంటిది ఇప్పటికే చెప్పలేము. ప్రస్తుతం మాత్రం తెల్లవారుజామున 4 గంటలకు ఈ సోదాలు ప్రారంభమైనట్టు చెప్తారు. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్ద తన నివాసం ఉంది. అక్కడి నుంచి ఆయన మినిస్టర్ క్వార్టర్స్ లో ఆయన ఉన్నాడు. ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఇల్లు, కార్యాలయం, హిమాయత్ నగర్ ఉన్నటువంటి ఫామ్ హౌస్, ఖమ్మంలో ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ కంపెనీస్, హైదరాబాద్ ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ కంపెనీస్ తో పాటు ఆ పొంగులేటికి సంబంధించినటువంటి కాజాగూడ, రాయదుర్గం ఏరియాలో కన్స్ట్రక్షన్ జరుగుతున్నటువంటి ఆఫీస్ లో కూడా ప్రస్తుతానికి సోదాలు కొనసాగిస్తున్నారు. ఇంతేకాకుండా గతంలో ఆయన చేసినటువంటి కాంట్రాక్ట్లకు సంబంధించి కూడా అనేక అవకతవకలు ఉన్నాయనేటువంటి ప్రధాన అభియోగం. ప్రస్తుత ముఖ్యమంత్రి భాస్కర్, ఈడీ సోదాలకు సంబంధించి పొంగులేటి ఏమైనా స్పందించారా? పొంగులేటి దీనిపైన ఎట్లాంటి స్పందన లేదు. ఆయన ప్రస్తుతానికి ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది. ఆయన కూడా ఈడీ అధికారులకు సంబంధించినటువంటి విచారణలో తన నివాసంలోనే ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ప్రస్తుతం ఈ సోదాలకు సంబంధించి ఇంకా మనకు పొంగులేటి నుంచి కానీ పొంగులేటి తరఫు నుంచి కానీ ఎట్లాంటి క్లారిఫికేషన్ రాలేదు. కానీ ఈడీ అధికారులు మాత్రం ప్రస్తుతానికి వారి ఇళ్లలో సోదాలు కొనసాగిస్తున్నారు. ఈడీకి సంబంధించినటువంటి అధికారులు ఏదైతే సెంట్రల్ పారామిలిటరీ ఫోర్స్ ఉంటుందో ఆ ఫోర్స్ ను సంబంధించినటువంటి అధికారులను పెట్టుకుని ఆ సోదాలు కొనసాగిస్తున్నారు. మొత్తం 15 బృందాలుగా విడిపోయి ఈ సోదాలు కొనసాగిస్తున్నారు. రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి కొడంగల్ నియోజకవర్గ కాంట్రాక్ట్ కు సంబంధించినటువంటి దాంట్లో ఇటీవల జరిగినటువంటి అవకతవకల్లో కూడా భారీగా దీనికి సంబంధించినటువంటి దాంట్లో నగదు ఏదైతే కాంట్రాక్ట్ సంబంధించినటువంటి దాంట్లో అనేక రకాల అవకతవకలకు పాల్పడ్డట్టుగా కూడా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి కూడా విచారణ కొనసాగుతుంది. మొత్తం కన్స్ట్రక్షన్ కంపెనీ, ఆయనకున్నటువంటి బిజినెస్ లకు సంబంధించి గతంలో ఆయన కుమారుడికి సంబంధించినటువంటి దాంట్లో కూడా ఈడీలో ఒక కేసు నమోదైంది. ఆయన ఫారిన్ కు వెళ్లి వచ్చి ఆయన ఖరీదైనటువంటి వాచ్లను తీసుకొచ్చి దానికి సంబంధించి ఎక్కడ కూడా లెక్కలు చూపించకపోవడం, కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఆ వాచ్లకు సంబంధించినటువంటి దాంట్లో కూడా ఆ ఈడీ అధికారుల దగ్గర కేసు కొనసాగుతా ఉంది. దానికి కూడా ఆయన విచారణ కాకపోవట్లేదు. మొత్తం ఆయన పైన అభియోగాలు అనేక అవకతవకలకు కంపెనీ పాల్పడ్డటువంటి నేపథ్యంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసం, కార్యాలయం, ఆఫీసు, అదేవిధంగా బంధువుల ఇళ్లలో ఏకకాలంలో ఖమ్మం, హైదరాబాద్, ఇతర ప్రాంతాల్లో, ఆంధ్రాలో ఉన్నటువంటి ప్రాంతాలకు కూడా ఏకకాలంలో ప్రస్తుతానికైతే సోదాలు కొనసాగుతున్నాయి. పొంగులేటి కూతురు ఇంట్లో కూడా ప్రస్తుతానికి ఈడీ సోదాలు కొనసాగుతున్నట్టుగా మనకు సమాచారం వస్తోంది. పొంగులేటి కూతురు, పొంగులేటి నివాసం, పొంగులేటి తమ్ముడు, అదేవిధంగా పొంగులేటితో మమేకమై కంపెనీలో ఉన్నటువంటి డైరెక్టర్లు ఎవరైతే ఉన్నారో ఆ కంపెనీలకు సంబంధించినటువంటి దాంట్లో డైరెక్టర్ ఇళ్లలో కూడా ప్రస్తుతానికి సోదాలు కొనసాగుతున్నాయి. ఈ సోదాల అనంతరం
ఎట్లాంటి అవుట్పుట్ వచ్చిందనేటువంటిది ఈడీ అధికారులు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసే అవకాశం అయితే కనిపిస్తోంది. ప్రస్తుతానికి హైదరాబాద్, ఖమ్మం, ఇతర ఆంధ్రాలోని 2 చోట్ల మొత్తం 15 చోట్ల ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ లోనే 5 చోట్ల, ఖమ్మంలో 3 చోట్ల, ఇతర ప్రాంతాల్లో కలిపి మొత్తం 15 చోట్ల ఏకకాలంలో సోదాలు కొనసాగుతా ఉన్నాయి. అవుతా భాస్కర్, గతంలో కూడా ఈడీ అధికారులు పొంగులేటి కుమారునికి సంబంధించి వాచ్లకు సంబంధించి ఒక ఇష్యూ అయితే జరిగింది. దానికి సంబంధించి కూడా ప్రశ్నించే అవకాశాలు కనిపిస్తున్నాయా? అన్ని రకాలుగా ఇప్పుడు పొంగులేటికి సంబంధించినటువంటి పొంగులేటి కంపెనీకి కాకుండా పొంగులేటి కంపెనీ ఏదైతే కన్స్ట్రక్షన్ చేస్తుందో ఆ కన్స్ట్రక్షన్ లో కూడా అనేక రకాల అవకతవకలు కొనసాగుతున్నాయి అనేటువంటిది ఇది. దాంతో పాటు పొంగులేటి కుమారుడు విదేశాలకు వెళ్లి ఖరీదైనటువంటి వాచ్లు ఎక్కడ కూడా దానికి క్లారిటీ ఇవ్వకుండా, దానికి ఎట్లాంటి సరైనటువంటి ధ్రువపత్రాలు చూపించకుండా దాన్ని ఇల్లీగల్ గా తెప్పించుకున్నాడు. దాన్ని ఈడీ అధికారులు సీజ్ చేశారు. దానికి సంబంధించి కూడా విచారణలో దానికి సంబంధించిన పాత కేసు సంబంధించిన విచారణ కూడా కొనసాగుతోంది. ప్రస్తుతం మాత్రం 15 చోట్ల పొంగులేటి కూతురు, పొంగులేటి ఎవరైతే పార్ట్నర్స్ వాళ్ళతో పాటు ఇల్లు, కార్యాలయాలు, ఖమ్మంలో ఏకకాలంలో 15 చోట్ల సోదాలు అయితే కొనసాగుతా ఉన్నాయి. రైట్ భాస్కర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.